హలో ఫ్రెండ్స్, ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, పోలీసు అనుబంధ విభాగాలు ఇవి లేకుండా మనం మన దేశంలో ఒక్క క్షణం ప్రశాంతంగా ఉండలేం. మన దేశం కూడా భద్రంగా ఉండే పరిస్థితి లేదు. ఆ క్రమంలో ఆ శాఖలో పనిచేస్తున్న వారు లేదా వారి కుటుంబాలు చేసే త్యాగాలు మర్చిపోలేనివి, మర్చిపోకూడదు కూడా. అయితే అలాంటి త్యాగాలు చేసిన వారిలో కూడా కొందరు చేసే త్యాగం హృదయాన్ని కదిలించే విధంగా ఉంటుంది. అలాంటి త్యాగమే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్న ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్ది. అసలు ఏం జరిగిందనే విషయానికి వస్తే, హర్యానాలోని మద్రా కల్కి గ్రామానికి చెందిన సిద్ధార్థ్ యాదవ్ 2016లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయ్యారు. 2017లో ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఫ్లైట్ లెఫ్టినెంట్గా సేవలు అందిస్తున్నారు. అయితే ఆ కుటుంబంలో సిద్ధార్థ్ యాదవ్ కాకుండా అంతకుముందు 3 తరాలకు చెందినవారు అటు ఇండియన్ ఆర్మీలోనో, భారత నేవీలోనో, భారత వాయుసేనలోనో సేవలు అందిస్తున్న వారే. సిద్ధార్థ్ యాదవ్ తండ్రి సుశీల్ కుమార్ యాదవ్ గతంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేసి రిటైర్ అయ్యారు. ఆయన తండ్రి అంటే సిద్ధార్థ్ యాదవ్ తాత రఘువర్ సింగ్ ఇండియన్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన పూర్వీకులు కూడా భారత ఆర్మీలో లేదా బ్రిటిష్ ఇండియాలోని భారత ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. అంటే మొత్తంగా చూస్తే సిద్ధార్థ్ యాదవ్ ఆ కుటుంబంలో భారత రక్షణ కోసం పనిచేసిన వారిలో 4వ తరానికి చెందినవారు. ప్రస్తుతం ఈయన గుజరాత్లోని జామ్నగర్ ఐఏఎఫ్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో సేవలు అందిస్తున్నారు. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తన ఐఏఎఫ్ స్టేషన్ల ద్వారా డైలీ ప్రాక్టీసింగ్ చేయడంతో పాటు ఫైటర్ జెట్ల పనితీరును కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వస్తుంది. అంటే డైలీ చేసే రిహార్సల్స్లో భాగంగానే ఆ జాగ్వార్ ఫైటర్ జెట్లో సిద్ధార్థ్ యాదవ్తో పాటు మరో కో-పైలట్ కూడా బయలుదేరారు. జాగ్వార్ ఫైటర్ జెట్ అనేది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఉన్న ప్రధానమైన ఫైటర్ జెట్లలో ఒకటి. ఇది 2 సీటర్ ఫైటర్ జెట్. రన్వే లేకుండానే ల్యాండింగ్ కాగల సామర్థ్యం ఉంది. మిసైల్స్తో పాటు లేజర్ గైడెడ్ బాంబులను కూడా ఇది తీసుకెళ్లి శత్రువులపై ఖచ్చితమైన లక్ష్యంతో దాడి చేస్తుంది. నైట్ విజన్ దీని ప్రత్యేకత. ఈ ఫైటర్ జెట్లను 1970లో మన భారతీయ వాయుసేనలో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి అప్డేట్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో జాగ్వార్ 2 సీటర్ ఫైటర్ జెట్లు చాలా కీలకమైనవి. అత్యంత వేగంతో శత్రువుకు దొరకకుండా దాడి చేసే ప్రత్యేకత కూడా వీడుకుంది. అందుకనే వీటిని రాత్రిపూట రిహార్సల్ కోసం లేదా ట్రైనింగ్ కోసం ఎక్కువగా వాడతారు. అందులో భాగంగానే గుజరాత్ జామ్నగర్కు సమీపంలో ఉన్న ఐఏఎఫ్ స్టేషన్ నుంచి ఈ ఫైటర్ జెట్ బయలుదేరింది. ఫ్లైట్ లెఫ్టినెంట్ హోదాలో సిద్ధార్థ్ యాదవ్ ఉండగా కో-పైలట్ కూడా ఉన్నారు. ఈ ఫైటర్ జెట్ టేకాఫ్ అయిన 10 నిమిషాలకే సాంకేతిక లోపం తలెత్తింది. నియంత్రణ కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో ఐఏఎఫ్ కేంద్రం నుంచి ఫ్లైట్ లెఫ్టినెంట్ హోదాలో ఉన్న సిద్ధార్థ్ యాదవ్కి ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అందుతూనే ఉన్నాయి. అయితే అప్పటికే ఫైటర్ జెట్ దాదాపు నియంత్రణ కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి వచ్చే కమాండ్లకు అది రెస్పాండ్ కావటం లేదు. అలాంటి సమయాల్లో ఫైటర్ జెట్లో ఉండే ఎజెక్షన్ విధానం ద్వారా ఈ ప్రమాదం నుంచి పైలట్లు బయటపడే అవకాశం ఉంటుంది. కానీ ఆ ఫైటర్ జెట్ ఎక్కడ కూలిపోతుందో తెలియని పరిస్థితి కూడా తలెత్తుతుంది. ఇదే విషయంలో సిద్ధార్థ్ యాదవ్ చేసిన త్యాగాన్ని మనం మర్చిపోకూడదు. వాస్తవానికి ఆయనతో పాటు కో-పైలట్ కూడా ఈ ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంది. కానీ ఫైటర్ జెట్ ఎక్కడ కూలిపోతుందో తెలియని పరిస్థితులను ఆయన గమనించారు. ఒకవేళ అప్పుడే కనుక ఆయన ఆ ఫైటర్ జెట్ను వదిలేసి ఉంటే అది జామ్నగర్కు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుభద్ర అనే గ్రామంపై పడే అవకాశం ఉంది. ఒకవేళ ఆ గ్రామంపైనే కనుక ఆ ఫైటర్ జెట్ పడితే అక్కడ ఎంతమంది చనిపోతారో తెలియదు. ఒక్కోసారి పేలుళ్లు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో సిద్ధార్థ్ యాదవ్ బలవంతంగా తన కో-పైలట్ని సేఫ్ మోడ్ ద్వారా బయటకు పంపించేసి ఫ్లైట్ను కంట్రోల్ చేసే బాధ్యత తీసుకున్నారు. అప్పటికే పరిస్థితి చేదాటిపోయింది. అయితే కొన్ని క్షణాల వ్యవధిలోనే ఆ ఫైటర్ జెట్ ఆ గ్రామం పరిధి దాటి బయటకు వచ్చేసింది. జామ్నగర్కు దాదాపు 18 కిలోమీటర్ల దూరంలో క్రాష్ అయింది. సిద్ధార్థ్ యాదవ్ అక్కడికక్కడే చనిపోయారు. ఇక రెస్క్యూ బృందాలు వచ్చేటప్పటికి కో-పైలట్ కొద్ది దూరంలో గాయాలతో పడిపోయి కనిపించాడు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సిద్ధార్థ్ యాదవ్ మాత్రం అప్పటికే ప్రాణాలు వదిలేశాడు. అయితే ఈ ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్టు ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. ఇక ఫైటర్ జెట్ కూలిపోగానే కాక్పిట్ వెనుక భాగం 2 వేరువేరయ్యాయి. కాక్పిట్లో పెద్ద పెద్ద మంటలు చెలరేగాయి. అయితే ఇక్కడే మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, సిద్ధార్థ్ యాదవ్ వయసు 28 సంవత్సరాలు. ఆయనకు ఢిల్లీకి చెందిన యువతి సోనియాతో మార్చి 23న ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగిన మరుసటి రోజే ఆయన విధుల్లో చేరాడు. నవంబర్ 2వ తారీఖున వీరి వివాహం నిశ్చయమైంది. అప్పటికి సెలవులు పెట్టి వస్తానని తన విధుల్లోకి వెళ్లిన సిద్ధార్థ్ యాదవ్ చనిపోవటం అనేది ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే సిద్ధార్థ్ యాదవ్ చనిపోయిన తర్వాత ఆయన తండ్రి సుశీల్ యాదవ్, తల్లి నీలం మీడియాతో మాట్లాడుతూ చెప్పిన మాటలు కన్నీరు పెట్టించే విధంగా ఉన్నాయి. తన కొడుకు దేశం కోసం ప్రాణత్యాగం చేశారని, అంతేకాకుండా చివరి నిమిషం వరకు ప్రజల భద్రతకు ప్రియారిటీ ఇచ్చారని, ఆ క్రమంలో తన కొడుకు తన ప్రాణాన్ని త్యాగం చేయడం తనకు గర్వంగా ఉందని ఓవైపు కన్నీరు పెడుతూనే ఆ తల్లిదండ్రులు తన కొడుకు చేసిన త్యాగాన్ని గుర్తు తెచ్చుకుంటూ చెప్పిన విధానం అక్కడున్న వారిని కన్నీళ్లు పెట్టించింది.
అంతేకాకుండా తన కుమారుడు చిన్నప్పటి నుంచి చాలా తెలివిగా వ్యవహరించేవాడని, చిన్నతనం నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరాలి, దేశం కోసం సేవ చేయాలి అనే లక్ష్యంతో పనిచేశాడని, తన కొడుకు ఇక లేడని తాను భావించడం లేదని, అంతమంది ప్రజలను కాపాడిన తన కొడుకు ఆ ప్రజల్లోనే ఉన్నాడని భావిస్తున్నామని ఆ తల్లిదండ్రులు చెప్పారు. అయితే సాధారణంగానే ఎంగేజ్మెంట్ అంటే సగం పెళ్ళి అయినట్టు భావిస్తారు. తమకు కాబోయే భర్త సిద్ధార్థ యాదవ్ చనిపోయాడని తెలిసిన సోనియా ఆ గ్రామానికి వచ్చింది. ఆ గ్రామానికి సోనియా వచ్చిన కాసేపటికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది గౌరవప్రదంగా సిద్ధార్థ యాదవ్ మృతదేహాన్ని ఆ ఇంటికి చేర్చారు. అయితే మృతదేహాన్ని చూడగానే సోనియా ఆయనపై పడి, బేబీ నన్ను నువ్వు తీసుకెళ్తానన్నావు, మ్యారేజ్ అయిన తర్వాత తీసుకెళ్తానని చెప్పావు, కానీ నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు, మళ్ళీ ఇక రావా అని ఆమె ఏడుస్తున్న విధానం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ఆమెను ఓదార్చడం కూడా ఎవరి తరం కూడా కాలేదు. ఆయన మరణం ఆయన కుటుంబానికే కాదు, దేశానికి కూడా తీరని లోటు. అయితే చివరి నిమిషం వరకు ప్రజల భద్రత కోసం ఆయన ఆలోచించిన విధానం, ఆయన చేసిన త్యాగం మాత్రం మర్చిపోలేనిది, మర్చిపోకూడనిది కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.